హాయ్ అందరికి. మేము బౌలింగ్‌కొచ్చాము. దీని పేరు బౌలరు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఏ షూస్ ఏసుకొని ఎళ్ళినా కూడా, వాళ్ళ దగ్గర షూస్ మాత్రం రెంటల్ తీసుకోవాల్సిందే. ఇదే ఆ షూస్. వింతగా ఉన్నా తప్పదు. ఇదే ఏసుకోవాలి. సో, ముందు పక్కనున్న వాళ్ళు ఎలా ఆడుతున్నారని చూసాను. ఇది చూసినంత ఈజీ కాదని అర్థమైంది నేను ఆడినప్పుడు. సో, బాలయితే ఇదే. ఈ బాల్‌తోనే మనం ఆడాలి. ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ బాల్స్‌లో. సో, నేను వెయిట్ తక్కువున్నది తీసుకొని ఫస్ట్ రౌండ్ ఆడాను. సరిగ్గా పక్క నుంచి ఎళ్ళిపోయింది. కనీసం ఒక్కదానికి కూడా తగలలేదు. పక్కనోళ్ళది కూడా అదే పరిస్థితి అని నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ రౌండ్ ఆడుతుంటే మొత్తం అన్నీ పడిపోయాయి అనుకున్నాను. కానీ ఆల్మోస్ట్ అన్నీ పడిపోయాయి కానీ ఒక్కటి మిగిలిపోయింది. సరే అని ఇంకో రౌండ్ ట్రై చేశాను. ఈసారి ఏసినప్పుడు అన్నీ పడిపోయాయి. నాకిప్పుడు ట్రిక్ అర్థమైంది. ఇంకా ఆ ట్రిక్ మర్చిపోయే లోపల కనీసం 2, 3 రౌండ్‌లైనా ఆడేయాలనుకున్నాను. సో, ఇక్కడేంటంటే ఒక స్ట్రైక్ అయితే కంపల్సరీ నెక్స్ట్ కూడా మనమే ఆడాలి. ఇలా కంటిన్యూయస్‌గా 3 స్ట్రైక్స్ వరకు మనం ఆడొచ్చు. సో, నా సెకండ్ రౌండ్‌లో కూడా మొత్తం అన్నీ స్ట్రైక్ చేశాను. మొత్తం అన్నీ పడిపోయాయి. సో, ఇదే కంటిన్యూ అయ్యి 2 స్ట్రైక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి థర్డ్ స్ట్రైక్ కూడా నేను చేయాలి. 3 స్ట్రైక్స్ కంప్లీట్ అయితే ఎక్కువ స్కోర్ వస్తది. సో, అలానే థర్డ్ స్ట్రైక్ కూడా కంప్లీట్ చేశాను. ఈ 3 స్ట్రైక్స్ కంప్లీట్ అయ్యాక నాకు ట్రిక్ ఏంటో అర్థమైంది. ఆ ట్రిక్‌తోనే 2, 3 గేమ్‌లు ఆడి 2, 3 గేమ్‌లు బానే ఎక్కువ స్కోర్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా అలా ఇంటికెళ్ళిపోయాం.